నమస్తే. ప్రస్తుతం మనము కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్తో ఉన్నాము. మొత్తానికి తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే మంత్రులందరూ ఇక్కడికి వచ్చిన పరిస్థితి, కుమార్ యాదవ్ను బుజ్జగిస్తేందుకు వచ్చినట్టుగా తెలిసింది. సరే, ఇదే విషయం పైన తనను మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, మొత్తానికి మీరు అల్క వీడినట్టేనా? అల్క లేనేలేను వీడినట్టది. అల్క ఉంటే కదా అల్క వీడది. గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. మర్యాద ఇవ్వండి, మర్యాద తీసుకోండి. సమయం అల్క కాదు ఇది, మర్యాద అది ఇవ్వండి, మర్యాద. కాంగ్రెస్ పార్టీలో ఒక సీనియర్ నాయకులుగా ఉన్నారు, మీరు టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు, కానీ అనుపక్షం దాని గురించే వాళ్ళు మీతో మాట్లాడడానికి బుజ్జగించిన టికెట్ ముఖ్య కారణం కాదు, ఇంకా చాలా కారణాలు. టికెట్ నాకు పెద్ద కాదు. నేను 4 సార్లు ఎంపీ కాంటాక్ట్ చేసిన, ఎమ్మెల్యేబీ కాంటాక్ట్ చేసిన, 2 సార్లు దత్తాత్రేయ మీద మహానాయకుని మీద గెలిచిన. నాకు ఇది చిన్నది. ఇది నేనుకే హయ్యెస్ట్ మెజారిటీ రాష్ట్రంలో గెలిచిన 2 సార్లు. అట్లా చుట్టూ నాకు ఇది ఆడుకుంటే సరి అయిన రెస్పెక్ట్ దొరకలేదని ఆవేదన. కార్యకర్తలు వచ్చి ఆవేదన చేస్తే ఆ కార్యకర్తల ఆవేదన నీ మీద వేసుకున్నా. సమయందా ఆడున్నారు, ఎవరో ఇచ్చారు, కొత్త వాళ్ళకి ఎట్లా పని చేయాలన్నా అది అన్నా ఇన్ని అంటే నాకు మీ ఆవేదన. స్వయంగా ఏఐసిసి అధ్యక్షుడు మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జ్, వ్యవహారాల ఇన్ఛార్జ్ కూడా వచ్చారు. మీకు ఎలాంటి హామీ ఇచ్చారు? ఒకవేళ ఏం మాట్లాడి మీ ముంగటనే చెప్పింది కదా, నీకు అలాగే చెప్పు. సరైన స్థానం కల్పిస్తుంది రెస్టారెంట్లు అన్నదా. ఆడ కుర్చీ స్కూటర్ మీద ఇది లేకుండా స్కూటర్ మీద ఉంది చెప్పింది కదమ్మా. ఒకవేళ నవీన్ యాదవ్ మీ ఆశీస్సుల కోసం, మీ ఆశీర్వాదం కోసం ఒకవేళ మీ దగ్గరికి వస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఏం చెప్తారు? ఆశీర్వాదం ఎవరికైనా ఇస్తాం. ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇస్తారు కదా. నేను అనేది అది కదా, గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమాతో ఉన్నారా? గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ గెలవకుండా ఎవరు గెలుస్తారు కదా. కానీ మీలాంటి సీనియర్ల మద్దతు ఉండాలి కదా. సీనియర్ ఇప్పటిదాకానే అంటే నువ్వు మద్దతు ఉంటుంది. మద్దతు కావాలనుకుంటే మద్దతు ఉంటుంది. ఫైనల్గా మీ అభిమానులకు, మీ కార్యకర్తలు, మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలకు ఏం చెప్పదలుచుకున్నారు? మా నమ్ముకున్న కార్యకర్తల గురించి ఇంకా ఫైట్ చేయవలసింది. ఇంకా ఇది అంతం కాదు, ఆరంభం. వాళ్ళకు సరైన స్థానంలో వాళ్ళకి అక్కడ అందరు నాకు ఏ స్థాయికి ఆ స్థాయికి అకామిడేషన్ దొరికే వరకు మేము పోరాడతాం. ప్రతి ఒక్క కార్యకర్త గురించి పోరాడతాం. అంటే వాళ్ళు కష్టకాలంలో ఉన్నారు కదా. కష్టకాలం ఉన్నందుకు వాళ్ళకు సరైన స్థానం దొరికే వరకు మేము పోరాడతాం. బీహార్ ఎన్నికల ప్రచారానికి అంజన్ కుమార్ యాదవ్ వెళ్ళే అవకాశం ఉందా? తప్పకుండా ఉంటుంది. నాకు అక్కడ మంచి సత్సంబంధాలు ఉన్నాయి. లాలు గారితో, తేజస్వితో, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నాడు ఎంపీలు, నా దోస్తులు. నేను 10 ఏళ్ళు ఎంపీ ఉన్నప్పుడు నా ఎంబడ ఎంపీలు ఉన్నాడు. సమయం అట్లా. మళ్ళీ నీ కృష్ణ అయ్యర్ గారికి ఆయన ఇన్ఛార్జ్ చేసిరా, కృష్ణ అలివేరు గారిని. వాళ్ళందరూ సెలెక్షన్ అవన్నీ వస్తుంది, పోతాం. ఇండియా వస్తుంది కదా నాకు. పోయి ఒక వృత్తపత్తి ఏదో చేస్తాం, 10 ఓట్లను వేపిస్తే అది మీ చేసినట్టే కదా. కాంగ్రెస్ పార్టీ ఏదేమైనా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. కాంగ్రెస్ రాహుల్ గాంధీ ప్రధాని కావడమే అంతిమ లక్ష్యం. ఆయన కావాలనేదే మా కోరిక అనేది అంజన్ కుమార్ యాదవ్ తెలపడం జరిగింది. కెమెరామ్యాన్ వెంకట్తో శేఖర్.